శ్రీమాత్రే నమః. బంగ్లాదేశ్లో పరిస్థితులు భయం కలిగించడానికి బదులు మన దేశంలో కొంతమందికి ఆనందాన్ని కలగజేశాయి. ఆ పరిస్థితులు ఇక్కడ కూడా రావాలని చెప్పి ట్విట్టర్లో చాలా గట్టిగా కోరుకున్నారు కొంతమంది ప్రతిపక్ష దేశభక్తులు, చాలా మంది దేశ విదేశీ సెలబ్రిటీ జర్నలిస్టులు, మేధావులతో సహా. బంగ్లాదేశ్లోని హింసాత్మక సంఘటనల్ని, పరిస్థితులని నిర్లజ్జగా సమర్థించారు కూడా. అయితే మన దేశంలో కూడా ప్రతిపక్షాలు గతంలో అటువంటి ప్రయత్నాలే చేశారు. 2019లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతోందో అలాగే సిఏఏ ఆందోళనలంటూ డిసెంబర్ 2019లో మొదలెట్టేశారు. ఢిల్లీ రోడ్లేమో నెలల తరబడి బ్లాక్ చేసేశారనమాట. ఒక పథకం ప్రకారం దేశ విదేశీ సెలబ్రిటీలు ఈ ఆందోళన నిర్వహిస్తున్న స్థలాల్ని దర్శించటము, వాళ్ళ విజిట్స్పై దేశ విదేశీ మీడియాల్లో కథనాలు రావటము జరిగిందనమాట. కొంతమంది సెలబ్రిటీలు అయితే ఈ ప్రదేశాలకు రావడానికి కోట్లలో డబ్బులు కూడా తీసుకున్నారట. ఈ వార్తలు కూడా వచ్చేసాయి. డిసెంబర్లో మొదలయ్యాయి ఈ ఆందోళనలు. ఫిబ్రవరి వచ్చేసరికి ఇవి మత ఘర్షణలుగా రూపుదాల్చేశాయి. చివరికి ఏం జరిగిందంటే పోలీసు కాల్పులు, దహనాలు, పెట్రోల్ బాంబు దాడులు ఇవన్నీ జరిగాయి. అంకిత్ శర్మ అనే పోలీస్ ఆఫీసర్ని దారుణంగా చంపేసి శవాన్ని ఏం చేశారు, కుళ్ళుకాలువలో పడేశారు. ఈ విధ్వంసం అంతా ఒక ప్రణాళిక ప్రకారం మొదలెట్టారు. దీని వెనుక ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయన్నమాట. మత ఘర్షణలు చెలరేగి చాలా మంది చనిపోయి కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం అయ్యాక కానీ ఈ ఆందోళనలు తగ్గలేదు. షాహీన్ బాగ్ ఆందోళనలు ఆగిన 6 నెలలకి మళ్ళీ ఢిల్లీలోనే రైతులు ఆందోళనలంటూ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ హైవేలు నెలల తరబడి దిగ్బంధనం చేసేశారు. ఏకంగా ఈ రైతులు అక్కడ ఉండడానికి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, తాత్కాలికంగా ఇళ్లు కట్టేసుకున్నారు. అలాగే రోజు 100 మందికి వండి పెట్టడానికి కిచెన్లను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు. అసలు అంత భారీ ఎత్తున అన్ని నెలల పాటు 100,000 మందితో ఆందోళన నిర్వహించటం అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతాయి కదా. ఇదంతా ఎవరు భరించారు? అక్కడ ప్రాంతాన్ని మిలిటరీ తరహా కంటోన్మెంట్ వంటి ప్రాంతంగా మార్చడానికి ఉన్న శక్తులేంటి? అసలు సాధారణ బీద రైతులు అంత భారీ ఏర్పాట్లు నెలల తరబడి చేయగలరా? పోలీసులకి మద్దతు తెలపాల్సిన ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకి విరుద్ధంగా ఆందోళనకారులకు అన్ని సదుపాయాలు అంటే ట్రాక్టర్తో మంచినీళ్లు, ఆహార పదార్థాలు, జనరేటర్లు ఇవన్నీ సమకూర్చేసింది. అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి మద్దతు ఇచ్చేసింది. ఈ ఆందోళనకారులు ఢిల్లీ లోపలికి రావడానికని అనుమతి తీసుకుని పెద్ద పెద్ద ట్రాక్టర్లు, జేసీబీలు, లారీలు తీసుకొచ్చేసి ఢిల్లీలో విధ్వంసాన్ని సృష్టించేశారు. పోలీసుల్ని చితకబాదేసి చివరికి ఏం చేశారు అంటే ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండాని ఎగురవేశారు. షాహీన్ బాగ్ ఆందోళన సమయంలో గాని, రైతుల ఉద్యమం జరిగినప్పుడు గాని ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా సరే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సంయమనం పాటించింది. పోలీసులు ఒక్క బుల్లెట్ పేల్చినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆందోళనకారులను రెచ్చగొట్టి ఆందోళన ఉధృత రూపం దాల్చేట్టుగా చేద్దామని ఎంతో ఆశతో ఎదురు చూసింది రాహుల్ ముఠా. ఈ రాహుల్ ముఠాకి మోడీ ప్రభుత్వం ఆందోళనకారులతో వ్యవహరించిన తీరు చూసి బిత్తరపోవడం జరిగిందనమాట. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆధారం చేసుకుని దేశంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పంతాలకే పోకుండా ఈ మోడీ గారు ఏం చేశారు అంటే రైతు బిల్లులని పూర్తిగా ఉపసంహరించుకుని రాహుల్ ముఠా ఏదైతే ఆశపడిందో ఆ ఆశలపై పూర్తిగా నీళ్లు గుమ్మరించేశారు. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూసి చాలా మంది జాతీయవాదులకి కోపం వచ్చిందనమాట. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా సరే ఆందోళనకారులతో కఠినంగా వ్యవహరించకుండా చవటలాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మోడీ అంటూ చాలా ఘాటుగా విమర్శించారు. మోడీ గారికి అప్పటికే 20 సంవత్సరాల అనుభవం ఉంది కదా, ఇటు ముఖ్యమంత్రిగా కానీ అటు ప్రధానమంత్రిగా కానీ. కేంద్రము పక్క రాష్ట్రాలు మద్దతు లేకపోయినా సరే 2002లో జరిగిన అల్లర్లని అతి తొందరగా అతి తక్కువ ప్రాణ నష్టంతో అదుపు చేయగలిగారు. అలాగే కచ్ భూకంపం వచ్చింది కదా, ఇలాంటి విపత్తులను కూడా ఆయన విజయవంతంగా ఎదుర్కొన్నారు.
అందుకని షాహీన్బాగ్ ఆందోళనలు, అలాగే రైతుల ఆందోళనలు వెనుక మద్దతు ఇస్తున్న ప్రజలెవరు, గ్రూపులేంటి, ఇవన్నీ చూసుకుని ఈ ఆందోళనకి దేశవ్యాప్త మద్దతు లేదు. అలాగే పంజాబు, ఢిల్లీ, హర్యానా, యూపీలో కూడా కొన్ని రైతు గ్రూపుల మద్దతు మాత్రమే ఈ ఢిల్లీ రైతులకి ఉంది మద్దతు అని చెప్పి నిర్ధారించుకుని ఏం చేశారు అంటే ఆ ఆందోళనని ఎక్కువ రోజులు సాగనిచ్చేటట్లు చేశారనమాట. వాళ్ళే అలసిపోతారు కదా, అప్పుడు ఎక్కువ రోజులు అలా సాగుతోంది అంటే ఎంతకాలం వాళ్ళు చేయగలుగుతారు? మొత్తం ఇల్లు అన్నీ వదిలేసుకుని అలా అలసిపోయేటట్టు చేశారు. కానీ కొంచెం కూడా ఈ ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా, ఆఖరికి ఎర్రకోట మీద దాడి చేసిన పోలీసుల్ని కానీ మిలిటరీని కానీ అసలు ఉపయోగించలేదు. బాగా వయస్సు అనుభవము, పాలనా అనుభవము, జీవితంలో అనేక కఠిన పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా వాటిని దాటుకుని పైకి ఎదిగిన నాయకుడు మోడీ గారు. ఆయన చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంది. ఊరికే అది బాగాలేదు ఇది బాగాలేదు అని పరిపాలనలో కన్నాలు వెతుకుతూ మోడీని దింపేద్దామనే శక్తులకి గనక మద్దతు ఇచ్చి ఏ పరిపాలనా అనుభవం లేని, ఏ కష్టాలు ఎదుర్కొని స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేని రాహుల్ వంటి వాడి చేతిలో దేశాన్ని పెడితే జరగబోయే దారుణ పరిణామాలకి మనమే బాధ్యులం అవుతాం. నీ ప్రాణము నువ్వు అమితంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు క్షేమంగా ఉండాలి అన్నా, నువ్వు ఏవైతే కూడబెట్టుకున్నావో ఆ ఆస్తులన్నీ నీ పిల్లలు అనుభవించాలి అన్నా, దేశం ప్రశాంతంగా ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యపడతాయి. అంతా బాగుంది, నాకేం పర్లేదు, నా దాకా రాలేదు కదా, నన్నేం చేయలేదు కదా అనే రోజులు కావు. నా ఉద్యోగం, నా కుటుంబం, నా సంపాదన అంటూ గిరిగీసుకుని కూర్చుని మనం మన ఊర్లో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే జరుగుతోంది. హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే భయం కలుగుతోంది. ఒక స్త్రీమూర్తి చెప్తోంది, బయటికి బొట్టు పెట్టుకుని రావాలి అంటే భయం వేస్తోంది, బొట్టు పెట్టుకుని బయటికి వచ్చిన వాళ్ళని బ్రతకనిస్తారా అని అనుకుంటున్నాము. అసలు అక్కడ ఉన్న హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేసేస్తున్నట్ట, దేవాలయాల్ని పడగొట్టేసి మంట పెట్టేస్తున్నట్ట. హిందువుల మీద జరుగుతున్న దాడి అంతా ఇంతా కాదు. ఏ దేశం నుంచైనా సరే భారతదేశానికి వస్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. కానీ భారతదేశం నుంచి బయటికి వెళ్తే అందరి కళ్ళు భారతీయుల మీదే ఉంటాయి, అందరి కళ్ళు హిందూ ధర్మం మీదే ఉంటుంది. ফ্যান বলেন, খাবার জলের জগ বলেন, একটা গ্লাস বলেন, কিচ্ছু রাখে নাই, পিটারে ভাঙে ফেলাইছে। বাবা যতটুকু পারছে ছবি তুলছে এবং বাবারে মারছে, বাবার গায়ে হাত দিছে। আর আমার ছোট কাকা তো পলাই আছে, আমার ছোট কাকাকে బంగ్లాదేశ్లో ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఉన్నారు కదా, అదే హసీనా గారి తండ్రి. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయటమే కాకుండా ఈ ప్రధాని హసీనా గృహాన్ని కూడా దోపిడీ చేసేసి ఆఖరికి పక్షులను కూడా వదలలేదు తెలుసా. ఈ మతోన్మదులు పక్షులను కూడా చంపేసి వాళ్ళ కక్ష కసి తీర్చుకున్నారు. ఎంతోమంది పౌరులు ప్రాణత్యాగాలే చేశారు. అలాగే పాములను కూడా వదిలేస్తున్నట్ట, ఎందుకంటే హిందువులు భయపడాలని. ఇలా ఎన్నో అరాచకాలు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. ఇవన్నీ మనకెందుకులే, మనం హాయిగా పూజ చేసుకుని ఇంట్లో కూర్చున్నామా లేదా, మనకి ఆధ్యాత్మికతే ముఖ్యమని నోరు మూసుకుని కూర్చుంటే ఆ నోరు మూత పడిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. దయచేసి హిందువులుగా మనం అందరం కలిసి ఉందాం. హిందువులుగా మనలో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో మన దేశం మీదకి ఇంకొకడు ఎవడైనా రావాలి అంటే భయపడతాడు.
అలాగే నోరుంది కదా అని మోడీ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, 2029లో ఈ రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే హిందువుల ఊచకోత మొదలైపోతుంది. కాశ్మీర్ బంగ్లాదేశ్లో లాగా మన దేశంలో కూడా నివురుగప్పిన నిప్పులా చాప కింద నీరులా సాగుతోంది. సరియైన సమయం కోసం విద్రోహ శక్తులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. మెల్లగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు విదేశీ శక్తులు పెంచితే లోపల కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎడారి మత శక్తులు ఆందోళనకి శ్రీకారం చుడతాయి. ఇప్పటికే ఆ తరహా విన్యాసాలు మొదలైపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా అజిత్ దోవల్, జయశంకర్లు మన దేశాన్ని కాపాడుతూనే ఉన్నారు. ఈ హసీనా గారు ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చారో అప్పుడు వెంటనే రాహుల్ గాంధీని పిలిచి చెప్పాల్సినవి చెప్పి పంపించేశారు. అయినా ఈ రాహుల్ గాంధీ గారు ఆగరు అనుకోండి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హిందుత్వ జాతీయవాదులు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రభుత్వ మోడీ వ్యతిరేక చెత్తని ఎదుర్కోవాలి. సరియైన సమాచారం కోసం నిరంతరం అన్వేషించాలి. మనం యుద్ధంలోకి లాగబడుతున్నాం, అర్థమవుతోందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బయట నుంచి కూడా వచ్చేస్తోంది. ఈసారి గనక మనం జాగ్రత్తగా ఉండి కలిసి లేకపోతే మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. హిందుత్వం మీద శతాబ్దాలుగా జరుగుతున్న కుట్రలని కూకటి వేళ్లతో పెకిలించాలి అంటే మనందరం కలిసి ఉండాలి. హిందువుల కోసం శాశ్వత పరిష్కారం కోసం మోడీ గారు శక్తికి మించి కృషి చేస్తున్నారు. ఆయన్ని తిట్టినా ఎగతాళి చేసినా ఆయన హిందుత్వం కోసం, హిందువుల కోసం, జాతీయవాదుల కోసం, జాతి కోసం, దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పని చేస్తున్నారు, పని చేస్తారు కూడా. ఆయనే ఒకసారి చెప్పారు, చరిత్రలో నా పేరు అక్కర్లేదు, చరిత్ర నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంత మౌనంగా వచ్చానో అంతే మౌనంగా వెళ్ళిపోతాను. ఇది మోడీజీ నేర్చుకున్న సిద్ధాంతం, ఒక సంఘ ప్రచార జీవన శైలి, జీవన విధానం. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలని మరువని స్వయం సేవక్ ఆయన. అలాంటి ఆయనకి మద్దతునిద్దాం. ఆ మద్దతు కూడా ఆయన ఏదో ఉద్ధరింపబడతారు అని కాదు. హిందువులుగా ఈ భారతదేశంలో మనం బ్రతకాలి అంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండాలి. లేదు అంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నట్లే రేపన్న రోజు మన భారతదేశంలో మనమే ఉండడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఆ రోజు మనల్ని ఎవరూ కాపాడలేరు. ఈ రోజు ఎవరినో నమ్ముకుని ఎవరికో ఓటు వెయ్యాలని ఎవరినో సమర్థించుకుంటూ మనం గనక ముందుకు వెళ్తే హిందువులని ఎవ్వరూ కాపాడలేరు. మరో బంగ్లాదేశ్గా అతి తొందరలో మారిపోతుంది. వీడియోలు చూస్తుంటే భయం వేస్తోంది. ఆ ఆర్తనాదాలు వింటుంటే భగవంతుడా అనిపిస్తోంది. హిందువుల మీద అరాచకాలు తగ్గిపోవాలి అన్నా, హిందువుల మీద దాడులు జరగకూడదు అన్నా హిందువులందరం కలిసి ఉండాలి. హిందూ ధర్మం వర్ధిల్లాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.